హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 12. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఎందుకో లైక్స్ సరిగ్గా రావడం లేదు, అలాగే ఎవరు షేర్ చేయడం లేదు. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇష్టమైన వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. దీనివల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్. చాలా మంచి సీరియల్ అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ రాను రాను మీకే క్లారిటీ వచ్చి ఒక మంచి సీరియల్ ఇన్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. ప్లీజ్ అండి, తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లంచ్ అయ్యాక తను అంజలి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకున్న దేవాంశ్ కి కింది నుంచి పిలుపు వచ్చింది, తమతో కలిసి లంచ్ చేయమని. దాంతో తప్పక ఈషికని తీసుకొని కిందికి వస్తాడు దేవాంశ్. హలో చెప్పు అంటుంది కరిష్మా ఫోన్ లిఫ్ట్ చేసి. చూసావా పెళ్లి కూతుర్ని అడిగింది ఆత్రంగా ఫోన్లో షీల. నో, బట్ ఇంకో 2 minutes లో చూడబోతున్నాను. ఫ్యామిలీ అందరం కలిసి లంచ్ చేయిస్తున్నాం. డైనింగ్ టేబుల్ ఏరియాకి వెళ్తున్నాను. నీ కాల్ వచ్చింది ఇంతలో అంటుంది కరిష్మా. అయితే అక్కడికి వెళ్ళగానే వీడియో కాల్ చేసి ఆ అమ్మాయి ఫేస్ ని నాకు డిస్ప్లే చెయ్యి అంటుంది షీల. ఓకే, జస్ట్ 2 minutes, నేను వెళ్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్ గా డైనింగ్ ఏరియాకి పరిగెత్తింది కరిష్మా. ఇప్పుడు తప్పించుకున్నా, కాసేపటి తర్వాత నువ్వు నాతో తప్పించుకోలేవు అన్నట్లుగా చూశాడు ఎదురుగా నిలబడ్డ ఈషికాని దేవాంశ్. ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ తప్పించుకోకుండానే నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవాలి. దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎంతైనా భరిస్తా. ఇప్పుడు భయపడుతూ కూర్చుంటే ఇంకా వీక్ అయిపోతాను. ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్ లో అన్ని వైపులా డోర్లు మూసుకుపోయాయి. చీకట్లో ఉన్నాను. ఇక ఓటమిని ఒప్పుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే పని అవ్వదు. నాకై నేను ఏదో ఒక దారి వెతుక్కొని డోర్ ఓపెన్ చేసుకొని బయటపడాలి. తప్పదు, నా తమ్ముడి కోసం అనుకుంటుంది అతన్ని అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఈషిక. ఆమె కళ్ళల్లో ధైర్యం కంటే కూడా మొండితనం ఎక్కువ కనిపిస్తుంది. ధైర్యం ఎక్కువైతే మొండితనంగా మారుతుంది అంటారు. బహుశా ఇదేనేమో అనుకున్నాడు తనని కోపంగా చూస్తూ దేవాంశ్. ఎంతసేపు ఇలా ఒకరినొకరు చూసుకుంటారు? ఇప్పటిదాకా పైన చూసుకొనే వచ్చారు కదా, సరిపోలేదా అని నవ్వుతుంది వసుంధరాదేవి మురిపంగా వాళ్ళని చూస్తూ. ఆమె మాటతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. అసలు ఆమె వచ్చినట్లు కూడా ఇద్దరు గమనించలేకపోయారు. ఇక అప్పటికే శ్రీధర్, యోగి, షర్మిల, కాశ్మీరా అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఇక వాళ్ళని చూడగానే వసుంధరాదేవి మాటకి కాస్త ఇబ్బంది పడతారు ఇద్దరు. కాదు కాదు, నటిస్తారు. ఈషిక, ఇంకా అలాగే నిలబడ్డావే, వాటికి వడ్డించు అంటుంది వసుంధరాదేవి. ఇప్పుడు నేను వడ్డించాలా ఈయనకి? కర్మరా బాబు, ఇంతమంది పని వాళ్ళు ఉండగా నాకెందుకు చెప్తుంది ఈవిడ అనుకుంటూ ఈషిక కాస్త ఇబ్బందిగా కదలగానే, నేను వడ్డిస్తానత్తయ్య, తనని కూర్చోనివ్వండి అంటుంది సుజిత. లేదు లేదు, ఇక పైన అన్ని తనే చూసుకోవాలి వాడికి. నువ్వు కానివ్వమ్మా అంటుంది మరొకసారి వసుంధరాదేవి. అలాగే అమ్మమ్మ గారు అంటూ దేవాంశి దగ్గరికి వస్తుంది ఈషిక సర్వ్ చేయడానికి. దేవాంశ్ కళ్ళతోనే కాల్చేసేలా చూస్తాడు ఆమెని, బట్ తనకి కూడా వేరే ఆప్షన్ లేదు కదా. దాంతో సైలెంట్ గా ఉండక తప్పలేదు. కరిష్మా రావడంతోనే చైర్లో కూర్చొని వీడియో కాల్ చేసి ఫోన్ ని దేవాంశ్ వైపు పెట్టి రెడీగా పట్టుకుంది పెళ్లి కూతురు ఫేస్ ని చూపించడానికి. అప్పుడే, అమ్మా ఇషిక, నీకు మన ఫ్యామిలీలో ఒకరిని పరిచయం చేయాలి అంది వసుంధరాదేవి. ఆ మాట వినగానే అటువైపు ఉన్న ఇషిక ఇటువైపు తిరిగింది. వీడియో కాల్ చేసి పెళ్లి కూతుర్ని చూపించాలి అనుకున్న కరిష్మా ఈషికాని చూసి షాక్ అయి అలాగే పైకి లేచి బొమ్మలా నిలబడి, నువ్వా అనేసింది టక్కున.
అంతే, అందరూ కరిష్మా వైపు చూశారు వింతగా. హాయ్, ఎలా ఉన్నారు కరిష్మా గారు అని అడిగింది ఈషిక. అంటే మీకు ఒకరికొకరు ముందే పరిచయం ఉందా అని అడిగింది సుజిత. దేవాంశ్ వాళ్ళనే చూస్తూ కూర్చున్నాడు. అవునా ఆంటీ, ఉంది. అంటే నేను మీ టెక్స్టైల్ కంపెనీలో యాడ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేదాన్ని. అక్కడ షీలా మేడం షూటింగ్ ఉన్నప్పుడల్లా కరిష్మా గారు వస్తారు. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అలా నాకు పరిచయం ఉంది అంటుంది ఈషిక చాలా నార్మల్ గా. ఎంత గొప్పింటి కోడలైనా కొంచెం కూడా అహం చూపించకుండా ఎప్పటిలాగే కరిష్మా గారు అని ఈషిక సంబోధించడం వసుంధరాదేవికి బాగా నచ్చుతుంది. ఇక మీ కంపెనీ, షీలా మేడం, కరిష్మా గారు ఏంటమ్మా ఈ పిలుపులు? నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇక పైన అందరినీ పేరు పెట్టి పిలవాలి. కరిష్మాని కూడా మీరు అనకూడదు. తను నీకు సిస్టర్ రిలేషన్ అవుతుంది. షర్మిల పెద్ద కూతురు కరిష్మా. వయసులో ఎవరు పెద్ద అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం వరుసలో మాత్రం నువ్వే పెద్ద. సో నువ్వు తనని చెల్లిలా ట్రీట్ చేయాలి, అర్థమైందా అంటుంది చాలా సంతోషంగా వసుంధరాదేవి. ఆటలు ఏమీ వినిపించలేదు కరిష్మాకు. ఇక వీడియో కాల్లో ఉన్న షీలాకు షాక్ మీద షాక్ తగిలింది. ఇది ఊహించని దెబ్బ తనకి. ఇక పక్కనే ఉన్న షర్మిలకి కూడా తన కూతురు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి చెల్లి అని తల్లి చెప్పడం మాత్రం, అది వినగానే ఒళ్ళు మండిపోయింది. నా కూతురు ఉండాల్సిన ప్లేస్ లో వేరొకటి ఉంది, ఇంకా అది తనకు మర్యాద ఇవ్వకూడదంట. భలే చెప్తుంది మా మమ్మీ అనుకుంది. కానీ బయటికి అనే ధైర్యం లేదు. ఇక కరిష్మాకి గుర్తుకు వస్తుంది. ఒకసారి షీలాకి ఇషికాకి గొడవ జరిగింది షూటింగ్ స్పాట్ లో. అది గుర్తుకు రాగానే మనసంతా చికాకుగా కమ్మేసింది. తమ కంపెనీలో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పోస్టులో ఉన్న ఈ అమ్మాయిన మా బావ పెళ్లి చేసుకుంది, నాన్ సెన్స్ అనుకుంటూ కూర్చుంది తననే చూ. ఇక అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఇషికా దేవాంశ్ తన రూమ్ లోకి వెళ్తుంటే వసుంధరాదేవి తన రూమ్ కి పిలిచింది ఇద్దరిని. సడన్ గా ఇలా జరిగింది, నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏంటి నా చుట్టూ ఇలా జరుగుతుంది అని తల పట్టుకుంది షీల. కరిష్మా తనని చూస్తూ కూర్చుంది. వీడియో కాల్లో ఇషిక కనబడగానే దిమ్మ తిరిగిపోయింది. దాంతో కాల్ కట్ చేసి వెంటనే కరిష్మా మెసేజ్ చేసింది, నేను చూసింది నిజమేనా అని. నువ్వే కాదు, నేను చూసింది అదే. మనకి కనిపించిందే నిజం. నేను కాసేపట్లో వస్తానని మెసేజ్ పెట్టి లంచ్ అవ్వగానే బయలుదేరింది కరిష్మా షీలా దగ్గరికి. ఇక ఆ రోజు జరిగింది గుర్తుకు వచ్చింది షీలాకి. ఫ్లాష్ బ్యాక్. యాడ్ షూటింగ్ లో ఉండగా ఒక రోజు డ్రెస్సింగ్ రూమ్ లో తన డ్రెస్ ని సెట్ చేసుకుంటుంది షీల. అప్పటికి మేకప్ కంప్లీట్ అయిపోయింది, బట్ హెయిర్ స్టైల్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది ఒక అమ్మాయి సెట్ చేస్తుంది తనకి. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చింది ఈషిక. మేడం మీరు రెడీనా? సార్ రమ్మంటున్నారు అని. యా, ఆల్మోస్ట్ రెడీ, జస్ట్ 2 minutes అంటుంది షీల. ఓకే మేడం అని బయటికి వెళ్తున్న తనకి హలో అని పిలిచింది షీల. వెనక్కి తిరిగి చెప్పండి మేడం అంది ఈషిక. నాకు ఒక కాఫీ తీసుకురా అంది షీల. ఓకే మేడం, బాయ్ కి చెప్తాను అంటూ బయటికి వెళ్తున్న తనని, ఏయ్ నీకు వినిపించడం లేదా? ఇంకా బాయ్ కి చెప్పి తను తీసుకొచ్చేలోగా లేట్ అవుతుంది. పక్కనే కదా కాఫీ మిషన్, అక్కడి నుంచి చేసి ఇవ్వు అంటూ ఆర్డర్ పాస్ చేసింది షీల. నో మేడం, అది నా డ్యూటీ కాదు, నేను బాయ్ కి చెప్తాను అంటూ మళ్ళీ బయటికి వెళ్తున్న తనని, యు ఇడియట్, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఓవర్ యాక్షన్ చేస్తే జాబ్ నుంచి పీకిస్తాను అంటూ అరిచింది పైకి లేచి షీల. మైండ్ యువర్ టంగ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను ఇక్కడ మీ కింద పనిచేయడం లేదు. మీరు నేను కలిసి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేంజ్ అయినంత మాత్రాన మీరు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, అర్థమైందా అంటుంది ఈషిక. యూ, నువ్వు నన్నే అంటావా? అసలు మా డాడీ ఎవరో తెలుసా అని అడిగింది చాలా యాటిట్యూడ్ గా షీల. ఏ, మీ డాడీ ఎవరో మీకు తెలీదా అంటూ అంతే యాటిట్యూడ్ గా అడిగి ఈషిక బయటికి వెళ్లిపోయింది. వెళ్ళగానే డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ఉన్న హెడ్ కి అన్ని విషయాలు చెప్పింది ఈషిక. ఈ అమ్మాయితో ఇదే తలనొప్పి, ఫుల్ యాటిట్యూడ్. షూటింగ్ స్పాట్ కి కూడా లేట్ గా వస్తుంది.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి అయితే అసలు బయటికి రాదు. తను వచ్చినప్పుడే షూటింగ్ చేయాలి. ఇక తప్పక భరించం అవుతుంది. యోగి ఫ్రెండ్ కూతురనే రికమెండేషన్ తో మోడలింగ్ అంటూ వస్తుంది. పైగా కంపెనీ కూడా ఓకే చేసింది. ప్రొడక్షన్ పేరుతో డబ్బులన్నీ వేస్ట్ అవుతున్నాయి కంపెనీకి. నేనే కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. సరే నువ్వు దిగులు పడకమ్మా, ఏదైనా జరిగితే నేను అన్ని చూసుకుంటాను, నువ్వు కామ్గా నీ పని చేసుకో అంటూ ధైర్యం చెప్పాడు. అలాగే యాడ్ డైరెక్టర్ కూడా ఇదే అన్నాడు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చాలా సీనియర్స్. వాళ్ళు చెప్తే ఎవరైనా వింటారు. ఈషిక వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. డిపార్ట్మెంట్ హెడ్ కూడా చాలా అభిమానిస్తాడు ఆమెని. దాంతో ఇషిక కూడా సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత చాలా సార్లు ఎదురయ్యింది షీలా ఈషికాకి. ప్రతిసారి ఏదో ఒక ఇన్సల్ట్ చేయాలని చూసేది. అది తిప్పికొట్టేది ఈషిక. దాంతో ఇషిక అంటే చాలా కోపం షీలకి. షీల వెంట కరిష్మా కూడా ఉండేది. తన ఫ్రెండ్ ఎనిమి అనేసరికి కరిష్మాకు కూడా ఈషిక పైన కోపం ఉండేది. ప్రస్తుతం అసలు ఎలా సాధ్యం వీళ్ళిద్దరికి పెళ్లి? ఏ రోజు బావ టెక్స్టైల్ కంపెనీకి రాడు. అది పూర్తిగా శ్రీధర్ అంకుల్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది కదా అంటుంది కరిష్మా. సో వీళ్ళు ఎప్పుడు ప్రేమించుకున్నారు అని అడుగుతుంది షీల. ఇషిక పైన కోపంతో నీకసలు బ్రెయిన్ పని చేయడం లేదు. అసలు వాళ్ళు ఎక్కడ ప్రేమించుకున్నారు? బావ అంజలిని కదా ప్రేమించింది అని అసలు విషయం గుర్తుకు చేసింది కరిష్మా. యా అవును కదా, నిజంగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ రాక్షసిని చూశాక. అంటే వీళ్ళది పెళ్లి నాటకం అంటావా అడిగింది షీల. 100% నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వే చెప్పు, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది వాళ్ళ పెళ్లి? కొద్ది గంటల ముందు పెళ్లి అనగా అంజలి వెళ్ళిపోయింది. పైగా ఆ షార్ట్ టైంలో ఈషికాతో ఎప్పుడు లవ్ లో పడ్డాడు మా బావ? ఎప్పుడు పెళ్లి ఓకే అనుకున్నారు? నువ్వే చెప్పు అంటుంది కరిష్మా. గ్యారంటీగా ఇది కాంట్రాక్ట్ పెళ్లి. ఐ నో ఇట్. ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. సో అప్పటికప్పుడు ఈ అమ్మాయిని సెట్ చేశాడు. గ్యారంటీగా ఇది ఆ బుజ్జి పని అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు చెప్పని సిగరెట్లు కూడా బుజ్జితో పంచుకుంటాడు దేవాంశ్ అంటుంది షీల. ఎగ్జాక్ట్లీ అలాంటిదే అయ్యి ఉంటుంది. సో మనం టెన్షన్ పడనవసరం లేదు, రిలాక్స్ గా ఉండు అంటుంది కరిష్మా. ఎస్, ఇప్పుడు అర్థమైంది సీన్. సో ఈ అమ్మాయి జస్ట్ కొద్ది రోజుల బంధువు అన్నమాట ఆ ఇంటికి అన్న ఆలోచన రాగానే రిలీఫ్ గా ఫీల్ అయ్యింది షీల. బట్ ఇషిక పైన కోపం మాత్రం చల్లారలేదు. ఇద్దరు ఒకరెదురుగా ఒకరు నిలబడి కోపంగా చూసుకుంటున్నారు. బీరువా నుంచి కొత్త బట్టలు తీసి బయట పెట్టిన వసుంధరాదేవి, కొంచెం మాకు టైం ఇస్తారా ఇద్దరిని చూస్తూ అంది. చెప్పండి నానమ్మ, ఏంటి విషయం అని అడిగాడు దేవాంశ్, చూపు ఆమె మీది నుంచి వసుంధరాదేవి మీదికి మార్చి. అది ఇవాళ మీకు ఫస్ట్ నైట్, ఈ కొత్త బట్టలు కట్టుకుంది అంది వసుంధరాదేవి. అంతే. అప్పటిదాకా చిక్కుగా ఉన్న దేవాంశ్ ఇంకాస్త చిరాకుగా మారితే అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్న ఇషిక మాత్రం ఒక్కసారిగా భయానికి లోనయ్యింది. అది గమనించిన దేవ్ చిన్నగా స్మైల్ చేస్తూ, అలాగా నాని, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ప్రేమగా. ఇంకా మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదంటే నేనైతే అసలు నమ్మను. అయినా కూడా కొన్ని పద్ధతులు అవి ఉంటాయి కదా, వాటిని మర్చిపోవడం ఎందుకని అంటుంది నవ్వుతూ వసుంధరాదేవి. అయ్యో నానమ్మ, మీకు నా మీద అంత నమ్మకం లేదా? నిజంగా మా మధ్య ఇంకా ఏమీ లేదు. మీకు ఇంకా డౌట్ గా ఉంటే మీ ముందే ఉంది కదా మీ మనవరాలు, అడుగుతానని అన్నాడు ఇషిక భయాన్ని ఎంజాయ్ చేస్తూనే దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.